అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. ఇది ప్యూర్లీ వైశ్య సంస్థ. దీంట్లో మెంబర్స్ అందరూ కూడా దాదాపుగా 99% ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, వర్కింగ్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఏజెంట్లు, అట్లాగే ఆడిటర్లు, డాక్టర్లు, మరి ఇంజనీర్లు, ప్రొఫెషనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెంబర్లు. మరి వారందరితోటి ఏర్పడిన 50 సంవత్సరాల క్రితం ఏర్పడింది నర్సాపేటలో అవోప. మేము ఈ పుస్తకాల పంపిణీ గవర్నమెంట్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది, నోట్ బుక్స్ ఇవ్వదని చెప్పి తెలిసింది మాకు. లాస్ట్ 3 years నుంచి మేము ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాము. ఇది 3వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్కి 20 స్కూల్స్కి ఇచ్చాము. ఈ సంవత్సరం 30 స్కూల్స్కి ఇవ్వాలి. అట్లాగే నా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక 3 స్కూల్స్కి ఇద్దామన్న కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం 5,000 నోట్ బుక్స్, 600 దాదాపు 700 పాటలు, ఒక 2,000 మంది పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు ఇద్దామన్న కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం మేము బిగిన్ చేసాము. మా దాతల సహకారం బాగా ఉంది. ఆ దాతలందరికీ కూడా అవోప తరఫున ధన్యవాదాలు. మాతరం వందే మాతరం సుప్రదోష్ణ పులకితయామిని పుల్లకుసుమితా. వాసవి మాతకు జై, వాసవి మాతకు జై, వాసవి మాతకు జై. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య డోనరు, దాత అయినటువంటి కడిపమల్లి వెంకట గురవయ్య గారికి, వారి సతీమణి విజయలక్ష్మి గారికి, అలానే వారి యొక్క కుమారులు ఇప్పుడు పరిచయమైంది వంశీపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు గారైనటువంటి వెంకటేశ్వర్లు గారికి, మా యొక్క సంస్థ ట్రెజరర్ వెంకటప్పయ్య గారు, అలానే మా బ్యాక్ బోర్డు మా సంస్థకి మిత్రుడు జిదా ప్రసాద్ గారు, అచ్యుతరావు గారు, తర్వాత అన్నారావు గారు, ఈ స్కూల్ హెచ్ఎం గారికి, అలానే టీచర్సు, ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులు, మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఫస్ట్ ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగిన విధానం చెప్తాను మీకు. మీ అందరికీ తెలుసు, అటు అవోప అనేటువంటి సంస్థ గత 3 సంవత్సరాల నుంచి మీకు నోట్ పుస్తకాలు అనేవి కంప్లీట్ చేసుకున్నాం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నర్సరావుపేట పట్టణంలో ఉన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్, అదేవిధంగా డాక్టర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎల్ఐసిలో ఏజెంట్లు, వీళ్ళందరికీ కలిపి మన స్టేట్ లెవెల్లో అవోప అనే ఒక సంస్థ ఉంది. దాని గుంటూరు అనే పల్నాడు జిల్లా కాకుండా కంబైన్డ్ గుంటూరు జిల్లాకి ఒక యూనిట్. దాని నుంచి ప్రతి ఊళ్ళో కూడా ఈ యొక్క సంస్థ ఉన్నది. ఇది మనకి దాదాపు 50 సంవత్సరాలైంది. పరచు రామ్మోహన్ రావు గారు, మన రాష్ట్రాలాబాద్ వాడు కలిసి అప్పుడు స్టార్ట్ చేశారు సంస్థలు. 51 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం మా గౌరవాధ్యక్షులుగా నీల్ శివప్రసాద్ గారు, అదేవిధంగా సెక్రటరీగా శ్రీనివాస్ సాయి గారు దీన్ని ట్రెజరర్గా గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మేము ఈ సంవత్సరం సుమారు 30 స్కూల్స్ టార్గెట్ పెట్టుకొని 5,000 నోట్ పుస్తకాలు ప్రింట్ చేయించడం జరిగింది. ఆ సందర్భంగా మేము గురవయ్య గారిని కలవడం జరిగింది, దాతను కలవాలనే ఉద్దేశంతో. వారు ఇలా కాదండి, స్మాల్ అమౌంట్లో అలా కాదు, ఒక స్కూల్ మొత్తానికి నేనే అడాప్ట్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఏమేమి కావాలో అన్నీ చెప్పండి, దానికి నేను అరేంజ్ చేస్తాను. అంటే వన్ ఆఫ్ ది కాకుండా మేజర్గా ఈ స్కూల్కి సంబంధించిన అన్ని అని చెప్పిన తర్వాత చాలా సంతోషించాను. వారికి ప్రప్రథమంగా నమస్కారాలు. స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇంటిగ్రేటెడ్ వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా స్పందించి వాటికి కావాల్సినవి వచ్చేసి వాటికి కావాల్సిన 8,000 రూపాయలు ఏదైనా అవసరమైనా సరే నేను అరేంజ్ చేస్తాను. దానికి కూడా అమ్మన్నా ఇలాంటి దాతలు ఉండబట్టి ఇలాంటి పిల్లలకి సదుపాయం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అవోప తరఫున ధన్యవాదాలు తెలుపుతాము. విషయం ఏంటంటే, నేను ఈ స్కూల్లో చదువుకున్న వాడిని. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, గవర్నమెంట్ స్కూల్ చదవడం వల్ల మనకు విద్య రాదు అని అనుకోవడానికి అక్కడ దాంట్లో అది ఇది కలిపి ఉంటుంది. అది అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటాం. 1 to 7 వరకు ఉండేది. నేను 2 to 7 వరకు చదువుకున్నాను. నేను MA LLB కంప్లీట్ చేశాను. నేను స్టేట్ బ్యాంకులో జాయిన్ అయ్యి ఈ రీజన్లో 45 బ్రాంచెస్కి ఇన్ఛార్జ్గా నేను చేసి రిటైర్ అయ్యాను. ఎందుకు చెప్తున్నాను, నా గొప్ప గురించి చెప్పట్లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదవటం వల్ల మనము పైకి రాము అనేటువంటి ఆలోచన మనసులో పెట్టుకోకుండా
మీరు బాగా చక్కగా చదువుకొని జీవితంలో అభివృద్ధి చెందాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా ఈ స్కూల్లో మన వెంకటప్పయ్య గారు, జిల్లా ప్రసాద్ గారు, అలా రాజులకు అని ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎప్పటికప్పుడు, అంటే మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ స్కూల్లో ఏ అవసరాలు ఉన్నాయో కనుక్కొని ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మనం ఏర్పాటు చేసాము. అంటే ఎమ్యూనిటీస్ అంటే మోటార్ ఒకటి ఏర్పాటు చేసాము, కుర్చీలు ఇచ్చాము. ఎప్పుడైనా ప్లేట్ల లాంటివి కావాలన్నా ప్లేట్లు అడిగారు. అంటే ఒక రకంగా మా యొక్క కార్య వయసులో దీన్ని అడాప్ట్ చేసుకోవడం. వాసవి క్లబ్ కానివ్వండి, ఓపా కానివ్వండి, మిగతా సంస్థలు కానివ్వండి, మీకు ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే రాజేంద్ర గారు చెప్తే వారు అరేంజ్మెంట్ చూస్తారు. అది ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకుంది. ప్రప్రథమంగా దీనికి మనం స్పాన్సర్ చేసినటువంటి గురవయ్య గారికి అతనికి 10 మంది సాయం చేస్తే చాలు. మనలాగిన వాడు 10 మంది సాయం చేసే అది అందరిని వచ్చి కూర్చోండి. ఎక్కడ చిత్ర వస్తారా? ఇటు మీ ప్లేస్లోకి వస్తారా? నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. గౌరవంగా ఉండాలా నేను మీకు వచ్చి గురవయ్య గారు అత్యున్నతంగా ఇది కూడా మా చెప్పాను. మీరు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి దేవస్థానానికి సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా మా సంస్థ ట్రెజరర్. మా సంస్థ ఇప్పుడు 50 కొట్టక నాయకురానికి రిటైర్ అయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్ అయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వారైనా చార్టెడ్ అకౌంటెంట్. దీనికి అధ్యక్షుడు